ఇప్పుడు మనం తేజ టెక్నాలజీ వారి స్టాల్కి రావడం జరిగింది. సో వారు రోజు రోజుకి ఏఐ మన మానవ జీవితంలో ఏఐ అనేది రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతుంది. అదే సైంటిస్టులు రాకెట్లో కాకుండా కూడా మన వ్యవసాయకి సంబంధించిన ఉత్పత్తుల్లో కూడా ఏఐని తేజ టెక్నాలజీ వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. సో అసలు ఈ ఆవిష్కరణ ఎట్లా ఏంది దాని గురించి ఏంటంటే మనం చాలా విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఈ డివైస్ పేరు ఏఐ ఫీల్డ్ కంట్రోలర్ అనమాట. సో ఈ డివైస్లో మనకు స్టార్టర్ ప్లస్ ఐఓటీ డివైస్ కూడా ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ మార్కెట్లో అయితే మనకు ఐఓటీ మొబైల్ సిమ్ బేస్డ్ కాంపోనెంట్ సపరేట్ కాంపోనెంట్స్ అనేవి అమ్ముతున్నారు అనమాట. బట్ ఇదైతే మనకు స్టార్టర్ ప్లస్ ఐఓటీ డివైస్ రెండు ఇందులోనే ఉంటాయి. సో ఇది స్టార్టర్ కూడా మామూలుగా మనకు బయట స్టార్టర్స్ ఎలా ఉంటాయంటే మనకి ఏ హెచ్పి మోడల్కి ఆ హెచ్పి స్టార్టర్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. బట్ ఇదైతే మనకు హాఫ్ హెచ్పి నుంచి అప్ టు 15 హెచ్పి వరకు ఎలాంటి మోటార్ అయినా రన్ అవుతుంది సార్. ఏ మోటార్ అయినా దీంతో రన్ చేయొచ్చు సార్. అప్ టు 15 హెచ్పి సార్ 25 హెచ్పి వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ మన వారంటీ పర్పస్ కోసం లిమిటెడ్గా 15 హెచ్పి వరకే లిమిట్ చేస్తాం సార్. సో ఇంకా మనకు ఇందులో బోత్ స్టార్ డెల్టా ప్లస్ మనకు సబ్మెర్జిబుల్ పంప్స్కు సింగిల్ ఫేస్ ఆర్ 3 ఫేస్ కూడా వర్క్ అవుతుంది సార్. ఇది మనకి ఇంటర్నెట్ లేకపోయినా కూడా మనకు బేసిక్ ప్రొడక్షన్ అనేది మోటార్ వైండింగ్ కాలిపోకుండా అనేది మనకు సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనకు వైండింగ్ కాలిపోకుండా హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చినా కూడా మనకు కట్ ఆఫ్ అనేది జరుగుతుంది సార్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు వోల్టేజ్ మనం పెట్టిన పరిమితుల్లోకి రాగానే వెంటనే పంప్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది సార్. ఇందులో అది ఏ విధంగా దీన్ని ఆపరేట్ రైతు అనేటోళ్ళు ఇప్పుడు అంత టెక్నాలజీ వాళ్ళ స్మార్ట్ ఫోన్ కానీ ఏ విధంగా సింపుల్గా ఎలా యూజ్ చేసుకోగలుగుతారు రైతు సార్? ఇప్పుడు రైతులకు మొబైల్ స్మార్ట్ డివైస్ లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు స్విచ్ ఉంటుంది సార్ మాన్యువల్గా రన్ చేసుకోవడానికి. ఈ స్విచ్ మనకి ఇక్కడైనా లోపల ముందరైనా పెట్టుకోవచ్చు లేదా లోపల నుంచి అయినా రన్ చేసుకోవచ్చు అనమాట. స్మార్ట్ టచ్ స్విచ్ వస్తాయి సార్. సో ఇక్కడ మాన్యువల్గా కూడా రన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మాకు స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని రైతులు అంటే ఎవరు ఉండరు. సో స్మార్ట్ ఫోన్లో మనకు స్మార్ట్ మోడ్ యూజ్ చేసుకొని మనకు ఇక్కడ మోటార్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడే మనకు మోటార్ స్థితి తెలుస్తుంది, ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా, పవర్ ఉందా లేదో తెలుస్తుంది, కరెంట్ ఉందా లేదో తెలుస్తుంది. అలా ఇక్కడ సింపుల్ స్విచ్ ఉంటుంది సార్ మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. మనకు డీటెయిల్గా తెలియాలంటే మోటార్ను స్విచ్ చేసామంటే ఇక్కడ మనకు పవర్ స్టేటస్ తెలుస్తుంది, ఎప్పుడు లాస్ట్ టైం రన్ అయిందో తెలుస్తుంది అనమాట. మోటార్ ఎప్పుడు లాస్ట్ టైం రన్ అయిందో తెలుస్తుంది అనమాట. ఇక్కడే మనకు స్విచ్ కూడా ఇంకొకటి కూడా ఉంటుంది సార్. ఇక్కడ లోపలికి వచ్చేసరికి మనకు ఇక్కడ లాక్స్ అనేటివి కనిపిస్తాయి సార్. పవర్ ఎంతసేపు ఉంది, ఎవ్రీ సెకండ్ మనకు డేటా అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది సార్. సో ఆ డేటా అనేది మనకు ఎవ్రీ సెకండ్కు ఎన్ని రోజులకైనా మనకు ఇక్కడ పొందుపరుస్తుంది సార్. అలాగే మనకు ఇక్కడ పవర్ చూసుకోవచ్చు. అలాగే ఇందులో మనకు మోటార్ స్టేటస్ ఎప్పుడు ఆఫ్ అయింది, ఎప్పుడు ఆన్ అయింది, ఎన్నిసార్లు ఆఫ్ అయింది, ఎన్నిసార్లు ఆన్ అయింది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే లోడ్ ఉంటుంది సార్. లోడ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు సార్. లోడ్ ఎంత పడిందో పవర్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకు మోటార్లో ఇప్పుడు ఇది హాఫ్ హెచ్పి నుంచి 15 హెచ్పి వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకు డిఫరెంట్ హెచ్పి మోటార్స్కు కరెంట్ అనేది వేరీ అవుతుంది సార్. సో ఆ కరెంట్ను లిమిట్ మనం మోటార్ సేవ్ చేసుకోవడానికి లిమిట్ మనం మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా సాఫ్ట్వేర్లో మనకు ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చింటారు. మనకు కావాల్సిన వాల్యూస్ పెట్టుకోవాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సెట్ లిమిట్స్ అని ఉంటుంది సార్. సెట్ లిమిట్స్ లోపల మనకు వోల్టేజ్ సెట్ చేసుకోవచ్చు. అలాగే కరెంటు కూడా మనకు ఏ మోటార్ తగ్గట్టు కరెంటు కూడా సెట్ చేసుకోవచ్చు సార్. సరే దీంట్లో మనకు టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఎంతసేపు రన్ అవ్వాలి, ఎంత టైం రన్ అవ్వాలని కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. గంట కావాలంటే గంట, 10 నిమిషాలు కావాలంటే 10 నిమిషాలు, అలా టైమర్ సెట్ చేసుకుంటే మనం అది అంతసేపు రన్ అయ్యి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది సార్. మళ్ళీ మనం రన్ చేసుకోవాలంటే మొబైల్ నుంచి ఆన్ చేసుకోవచ్చు సార్. సార్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాను, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు సార్. మనకి ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్. మన హైదరాబాద్ నుంచి మన సుదీర్ఘ గ్రామ ప్రాంతం ఎక్కడైనా సార్, ప్రపంచంలో ఎక్కడున్నా ఆన్ చేసుకోవచ్చు సార్. చూస్తున్నారు రైతు మిత్రులారా, మనం వెనకాల మనకి తెలంగాణ, ఆంధ్ర కానీ రైతులు చూసిన రైతులు ఇంతకుముందు నైట్ పూట వెళ్ళి మోటార్ స్విచ్ చేయడానికి వెళ్ళేవారు. అప్పుడు పాము కాటుకు గురై చాలామంది రైతులు చనిపోయి పరిస్థితి మనకి చాలామంది చూసాం. మనకి తేజ టెక్నాలజీస్ వాళ్ళు ఏంటంటే మనకి స్మార్ట్ ఫోన్లో మన చేతుల్నే మోటార్ స్విచ్ అనేది ఆఫ్ ఆన్లో మనకి తీసుకురావడం జరిగింది. మన ఇంట్లో కూర్చొని కూడా, ఇంట్లో కాదు మన ఏ ఊరు పోయి కూర్చొనైనా మన చైన్లో మన మోటార్ అనేది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అసలు ఎంతసేపు నడిచింది, ఎంత వాటర్ లోపల అనేది, భూమిలో ఎంత వాటర్ ఉంది, ఇంకా ఎంత టైంలో మనం నడిచింది, ఇంకెంతసేపు నడిపేయాలనేది కూడా సిస్టమ్ మనకు వీళ్ళు ఈ స్మార్ట్ ఫోన్లో యాప్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ మనం ఇందులో కంట్రోల్ ఇక్కడ కూర్చొని కూడా మనం మారుమూడు గ్రామంలో ఉన్న మోటార్ని కూడా మనం ఆన్ చేసుకొని దాని లిమిట్స్ అనేది ఎంతసేపు నడవాలి, ఎంతసేపట్లో ఆఫ్ అవ్వాలి అనేది కూడా
వీళ్ళు ఈ యొక్క తేజ టెక్నాలజీస్ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది. సార్ అసలు ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి, ఎట్లా ఇది రైతులకు అందుబాటులో? ప్రజెంట్ అయితే మనకు హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది. మనకు రైతులు రిక్వెస్ట్ని బట్టి మనకు దగ్గర దగ్గరలో ఎక్కడైనా కానీ వితిన్ 100 కిలోమీటర్స్ రేడియస్లో మనం సర్వీస్ సెంటర్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ప్రజెంట్ మనకు ఆఫర్ అయితే 10,000లో రన్ అవుతుంది అనమాట. వాళ్ళకు ఈ పాంప్లెట్ క్యూఆర్ ఉంటుంది సార్, ఫామ్ ఫిల్ చేస్తారంటే కూపన్ కోడ్ వస్తుంది, అది లైఫ్ టైం వ్యారంటీ ఉంటుంది సార్. ఫస్ట్ ప్రోడక్ట్ వాళ్ళు ఎప్పుడు కొన్నా కూడా ఫస్ట్ 2 years ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్ మేమే ఇస్తాం సార్, ఫ్రీగా ఇస్తాము. ఎస్ సార్, ఫ్రీగా ఇస్తాము. అలాగే 2 years వారంటీ కూడా ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా వితిన్ 2 yearsలో పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది సార్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి కొత్త ప్రోడక్ట్ అనేది ఇస్తాం సార్. ఆ తర్వాత కూడా మాక్సిమం ప్రాబ్లమ్స్ రావు, వచ్చినా కూడా వితిన్ 1 dayలో సాల్వ్ చేస్తాం సార్. మనం ఇక్కడ ఏఐ చెప్పాం కదా సార్, ఏఐ యూజ్ చేస్తున్నామని. సో ఏఐ ఎలా యూజ్ అవుతుందంటే మనం ఎవ్రీ సెకండ్ డేటా అనేది యూజ్ చేసుకుంటాం. కరెంట్ ఎంత తీసుకుంటుంది, వోల్టేజ్ ఎంత తీసుకుంటుంది, అది దాన్ని బట్టి మనం బోర్వెల్స్లో మన నెక్స్ట్ 3 నెలల్లో వాటర్ అనేది ఎంత తగ్గొచ్చు అంచనా, సీజన్ బట్టి అంచనా వేస్తుంది సార్. ఏ క్రాప్ కూడా వేసుకోవచ్చు అనేది మనం ముందుగా అంచనా వేసి మనకి తెలియజేస్తారు. నీళ్లు ఉండే దాన్ని బట్టి మనం నీళ్లు తక్కువ ఉండే పంట కూడా వేసుకోవచ్చు సార్ ఎండాకాలంలో. అలాగే మనకు ఈ ఏఐ యూజ్ చేసుకొని మోటార్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వైండింగ్ ఎలా ఉన్నా ఇక్కడ బేసిక్ సెక్యూరిటీ లెవెల్స్ ఉంటాయి, 3 levels ఉంటాయి సార్. ఫ్యూజులు పోయినా కూడా ఇక్కడికి వస్తుంది సార్ పవర్. ఈ తర్వాత రిలేస్ పోతుంది సార్. రిలేస్ పోయినా కూడా మనకు సాఫ్ట్వేర్ అనేది కరెంటు మోటార్ దాకా పోనీకుండా ఆపేస్తుంది సార్. మనకు ఈ బేసిక్ వైండింగ్ కాలిపోకుండా బేసిక్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇంకొకటి మోటార్లో ఏమన్నా వేరియంటీర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అరిగిపోయే సామాన్లు, షాఫ్ట్ ప్రాబ్లం ఉన్నా, బేరింగ్స్ ప్రాబ్లం ఉన్నా, బుషెస్ ప్రాబ్లం ఉన్నా మనకు మోటార్ వెంటనే ఆఫ్ చేసి మనకు నోటిఫికేషన్ ద్వారా మనకు తెలియజేస్తారు సార్. అంటే ఒక ఎలక్ట్రీషియన్ లాగా కూడా మనకి ఇది ఏదైనా పోయిందని మనకు ముందే చెప్తాను. మనం లేకపోయినా కూడా మోటార్ని ఎల్లవెల్లో కాపాడుతున్నాం సార్. సెక్యూరిటీ గార్డ్ లాగా. అవును సార్. చూస్తున్నాగా రైతు మిత్రులారా, రైతుకి ఈ యొక్క తేజ టెక్నాలజీస్ వారి తీసుకొచ్చిన ఏఐకి సంబంధించిన ఫీల్డ్ కంట్రోలర్ మనం ఇక్కడ కూర్చొని మోటార్ కూడా మన చేను ఉన్న మోటార్ కూడా ఆన్ చేసుకోవచ్చు. దీనికి ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసి మనకి 9,999 రూపాయలకి వీళ్ళు అందిస్తున్నారు. వీళ్ళు స్కాన్ చేసుకుంటే మనకి 2 years సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తాం. అలాగే 2 years వారంటీ, ఫ్రీ ఇన్స్టాలేషన్, 2 years వారంటీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో రైతులు ఈ వీడియోని మేము వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాతకి ఈ యొక్క స్క్రీన్లో డిస్క్రిప్షన్లో వచ్చిన ఈ డీటెయిల్స్ కూడా మేము మీకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క నెంబర్కి కానీ మీరు ఫోన్ చేసి మిగతా వివరాలు కనుక్కోవచ్చు. సార్ ఈ క్యూఆర్ కోడ్, ఈ ఆఫర్ అనేది ఓన్లీ 3 days మాత్రమే కాదు సార్. ఎప్పుడు స్కాన్ చేసినా కూడా ఫస్ట్ ప్రోడక్ట్ కొన్న వెంటనే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సార్. ఫస్ట్ ప్రోడక్ట్ ఎప్పుడు కొన్నా కూడా ఈ అమ్యూనిటీస్ అన్ని అప్లై అవుతాయి సార్. ధన్యవాదాలు సార్. ఇది బేసిక్ 2G సిగ్నల్ నుంచి వర్క్ అవుతుంది సార్. మనకు బేసిక్ 2G సిగ్నల్ ఎక్కడైనా ఉంటుంది.